హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. మనము ముకుందా నుంచి అయితే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం కదా. లాస్ట్ వీక్ వచ్చేసి మనము కుకట్పల్లి బ్రాంచ్ నుంచి అయితే నెక్ పీసెస్ అండ్ చాకర్స్ చూస్తున్నాము, హారమ్స్ అండ్ ఇవి అన్ని బ్రైడల్కి సంబంధించింది అనమాట. సో ఇవాళ మనం వచ్చేసి సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ ఈ కలెక్షన్స్ చూస్తున్నారు కదండి, ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్లో కూడాను మీకు జుమ్కాస్ అండ్ అలాగే చాన్బలీస్, ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. నేను మీకు అన్ని 1 after 1 చూపిస్తాను, విత్ వెయిట్ చెప్తాను మీకు. మోడల్స్ కూడా చూడండి. సో ఇప్పుడు మనకి గోల్డ్ రేట్ తగ్గుతుంది కాబట్టి చాలామంది పర్చేస్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ముకుందాలో ఏంటంటే చాలా రీజనబుల్ అనమాట. మార్కెట్లో మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా జస్ట్ 2 నుంచి 12% మధ్యలోనే ఉంటుంది. మీరు అది ఏ మోడల్లో తీసుకోండి, ఎంత హెవీ ఐటమ్ అయినా తీసుకోండి, ఇంతే ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మనకి స్కీమ్స్లో జాయిన్ అయితే అది కూడా లేకుండా మీరు ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను మీకైతే ఇప్పుడు 1 after 1 బ్రీఫ్గా కొంచెం ఐటమ్ చూపిస్తూ అన్నీ చెప్తాను. సో మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి హైదరాబాద్లో. టోటల్ 4 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. కేపీహెచ్పి, సోమాజిగూడ అండ్ కొత్తపేట ఉన్నాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా కూడా వరంగల్ స్టార్ట్ చేస్తున్నారు, హనుమకొండలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు ఫీజిబిలిటీ ఏది దగ్గరలో ఉంటే మీరు దానికి విజిట్ చేయొచ్చు. మనమైతే కలెక్షన్స్లోకి వెళ్ళిపోతాం, స్కిప్ చేయొద్దు మీరు అసలు. సో మనకి వియ్య అయితే చాలా తక్కువలో ఉందన్నాం కదండి. వీటికి ఇవి మనం ఫస్ట్ అయితే చాన్బలీస్ చూస్తున్నాము. వీటికి ఎంత వియ్యే ఉంది, వేస్టేజ్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. అండి హలో మేడం. సో మా వ్యూవర్స్కి అయితే ఇయర్ రింగ్స్ ఇవాళ చూపిద్దాం డిసైడ్ అయ్యాను. సో దాంట్లో ఉన్న వెరైటీస్ అండ్ వాటికి ఎంత మేకింగ్ ఉంటుంది, వియ్యే ఎంత, డీటెయిల్స్ అని మీరు మాకు చెప్పాలి. ఓకే మేడం, చెప్పండి. ఎస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి చాన్బలీలో చూస్తున్నాము. ఇవి విత్ పర్ల్స్ వచ్చాయండి. అవును మేడం. ఇవి మనకి రూబీస్, ఎమరాల్డ్స్. రూబీ, ఎమరాల్డ్స్ అండ్ సీజెట్స్, పర్ల్స్ మేడం. పర్ల్స్ కూడాను మీరు ఒక్క క్లోజప్లో చూసుకోవచ్చు. చాలా బాగుంది చాన్బలి. ఇది వచ్చేసి వెయిట్ ఎంతండి? దీనికి గ్రాస్ వెయిట్ చూసుకుంటే మనకు 22.143 మిలీగ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ చూసుకుంటే 17.416 మిలీగ్రామ్స్ ఉంది మేడం. ఓకే, జస్ట్ అంటే 17 వెయిట్లో మనకు వస్తుంది అనమాట. స్టోన్స్ అనేవి ఎక్స్ట్రా వెయిట్ ఉంటాయి మనకు అంతే. ఇప్పుడు దీనికి సపోజ్ ఈ ఐటమ్ తీసుకుంటే మనకి విఏ ఎంత ఉండొచ్చు? దీనికి 12% పడుతుంది మేడం. 12%. చాలా బాగుందండి, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట పెట్టుకుంటే. ఇలాంటివి చాలా ఉన్నాయి. దీనికి మళ్ళీ మనకి విఏ మాత్రమే ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ అయితే లేవు. మేకింగ్ ఉండదు మేడం. సో అది మనకి ఇక్కడ ముకుందాలో స్పెషల్ అనమాట. అండ్ ఇది 1 more ఐటమ్ అండి చాన్బలీలోనే. కొంచెం హెవీ చాన్బలీ షేప్ కనిపిస్తుంది, మధ్యలో చిన్న పర్ల్స్ కూడా ఇచ్చారు. పెట్టుకున్నప్పుడు డ్రాప్స్ ఇలా హ్యాంగింగ్స్ మంచిగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది ఏ మోడల్ అంటారు దీన్ని? బుట్ట విత్ చాందబలి. బుట్ట విత్ చాందబలి. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి బుట్టలు ఉన్నాయి మధ్యలో విత్ చాందబలి. అండ్ ఆల్సో గోల్డ్ కొనేటప్పుడు అంటే తప్పకుండా మీరు ఈ హాల్ మార్కింగ్ అయితే గమనించుకోండి. ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ హాల్ మార్కింగ్తోనే వస్తుంది ముకుందాలో వచ్చేసి. చాలా గ్రాండ్ ఉంది. అండ్ లైట్ వెయిట్, మనకి ముకుందా అంటేనే లైట్ వెయిట్ అనమాట. ఇది కూడా వచ్చేసి జస్ట్ నెట్ వెయిట్ చూసుకుంటే మనకు 23.3 మేడం. 23.3. ఎస్. ఇదే చూసారా, హెవీ ఇంత గ్రాండ్ లుక్ ఉంది, బట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 23 grams వచ్చేస్తుంది అనమాట. మోడల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మనకి ఇక్కడ అన్ని. మీకు సపోజ్ ఈ ఐటమ్ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి. మనకి ఇక్కడ వీడియో కాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నెంబర్ ఇస్తాను కాబట్టి ఆ నెంబర్కి కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది కూడా చాన్బలీనేనండి? ఇది కూడా చాన్బలీనా? ఇది కూడా చాందబలి మోడల్ మేడం. ఇది ఏంటంటే హ్యాంగింగ్ టైప్లో యూజ్ చేయొచ్చు మనం. ఓకే. మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది విత్ ఎలిఫెంట్స్ అండ్ కింద పర్ల్స్. లైట్ వెయిట్ అండి. ఇది కూడా 13 grams వస్తుంది. గ్రాస్ వెయిట్ అనమాట నేను చెప్తోంది. మీకు నెట్ వెయిట్ అనేది ఓన్లీ 10 grams. ఇది ఫ్యాన్సీనా లేకపోతే విక్టోరియా కలెక్షన్ మేడం. ఇది
విత్ చాన్బాలి మధ్యలో మనకు బుట్ట లాగా కూడా వస్తుంది 18 క్యారెట్ వస్తుంది దీనికి. ఓకే, అంటే డైమండ్లో మనకి 18 క్యారెట్స్ ఇస్తూ ఉంటారు, ఇప్పుడు మనకి విక్టోరియన్లో కూడా 18 క్యారెట్. ఓకే, చాలా బాగుంది చూడండి, మోడల్ మీకు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అసలు. అండ్ ఇది 43 గ్రామ్స్ ఉందండి నెట్ గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ 34.5 మేడం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, దీని మీద మనకి విఏ ఎంత ఉండొచ్చు? దీనికి మనకు చూసుకుంటే మేడం మేకింగ్ పడుతుంది, గ్రామ్కి 1250 రూపీస్ పడుతుంది. ఓకే, ఎందుకంటే ఇది మనకి 18 క్యారెట్స్లో వస్తుంది కాబట్టి. నార్మల్ గోల్డ్కి అయితే మీకు మేకింగ్ లేదండి. అండ్ మనకి ఇలాగ డైమండ్లో కానివ్వండి, లేదు అనుకుంటే విక్టోరియన్ వచ్చేసరికి మేకింగ్ ఛార్జెస్ 1250 పర్ గ్రామ్ అలా వేరీ అవుతూ ఉంటుంది ఐటమ్ని బట్టి. ఓకే, అండ్ ఇది కూడా విక్టోరియనేనా? ఇది మనకి స్టడ్ వస్తుంది. వావ్, టూ గుడ్ అండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో ఐటమ్ వచ్చేసి, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఒక స్టడ్ పెట్టుకుంటే చాలు, ఇంకా నెక్ పీస్ కూడా అవసరం లేదు. సపోజ్ ఇవి మనకి ఎంత కాస్ట్ పడచ్చు అప్రాక్సిమేట్గా? నెట్ వెయిట్ 14.7 గ్రామ్స్ ఉంది మేడం. దీనికి 18 క్యారెట్ రేటే పడుతుంది కాబట్టి. అవును, అంటే తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది అనమాట. ఇంత హెవీ కూడాను మీకు ప్రైస్ అనేది చాలా తక్కువలో వస్తుంది, ఎందుకంటే 18 క్యారెట్స్లో కాబట్టి మనకి గోల్డ్ కన్నా ఇది రేట్ తక్కువే ఉంటుంది కాబట్టి చాలా రీజనబుల్గా వస్తుంది. అంటే గోల్డ్ కొంచెం ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇవి మనకి ఆప్షన్స్ అనమాట అగైన్. అండ్ చాంద్బలిలో ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, అండ్ ఇది వన్ మోర్ వెరైటీ. ఇది ఏంటంటే మనకి కింద రూబీసా? ఎమరాల్డ్స్. ఓకే, రూబీస్కి ఎమరాల్డ్స్కి కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అండ్ ఇది వన్ మోర్ చాంద్బలిలో పర్ల్స్ వచ్చాయి హెవీగా. ఇది వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి మనకు 20 గ్రామ్స్ మేడం. 20 గ్రామ్స్లో తక్కువ వెయిట్లో ఉంది, హెవీ లుకింగ్ అనిపిస్తుంది, హెవీ లుక్ వస్తుంది. ఇది ఇంకా తక్కువ అండి, ఓన్లీ 15 గ్రామ్స్ వస్తుంది అనమాట నెట్ వెయిట్. అండ్ ఇది వచ్చేసి నెట్ వెయిట్ 14.8 మేడం. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ మూవింగ్ అవుతుంది నక్షి వర్క్. ఓకే, ఇవి నక్షి మోడల్లో అండి. అండ్ ఇది టెంపుల్ కలెక్షన్. ఇది టెంపుల్లో, ఇది నక్షిలో, ఇది టెంపుల్లో అనమాట. బ్రైడ్స్కి పర్టికులర్లీ ఇంత క్లియర్గా చూపించడానికి కూడా ఏంటి అంటే మీరు ఎక్కడికైనా కంపేర్ చేసుకోవచ్చు. వెయిట్ ఇంత హెవీ ఉంది, మనకి వేరే షాప్స్లో ఎంత వెయిట్ వస్తుంది, ఇక్కడ ఎంత తక్కువ వెయిట్లో వస్తుంది. సో తక్కువ వెయిట్ ఏంటంటే మనకి రేట్ రీజనబుల్గా ఉంటుంది, మన బడ్జెట్లో వస్తాయి అన్నమాట. ఇవన్నీ చాంద్బలీసే. ఇది కూడా వన్ మోర్. ఇది వచ్చేసి మధ్యలో నటరాజ స్వామి వచ్చారు, సారీ నరసింహస్వామిదండి. ఇది కొంచెం అలా అనిపించింది. ఇలా ఇవన్నీ చాంద్బలిలో. అండ్ ఆల్సో మనకి ఇంకా బుట్టలు ఉన్నాయి, ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. సో ఇవి వచ్చేసరికి ఫ్యాన్సీ కలెక్షన్ అండి మనం చూస్తుంది. ఇందాక మనమైతే ప్యూర్లీ గోల్డ్ దట్టు చాంద్బలి చూస్తున్నాం కదా పర్ల్ వెరైటీలో. ఇవి ప్యూర్లీ ఫ్యాన్సీ అనమాట. నేను మెయిన్ హైలైటెడ్ పీస్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది వచ్చేసి ఇది. ఎంత బాగుందంటే గ్రేప్స్ ఉంటాయి కదా ఇలా హ్యాంగ్ అవుతూ, ఆ స్టైల్లో ఉంది ఇది. అండ్ పైన కొంచెం మనకి ఎలిఫెంట్ ఇచ్చారండి, ఇక్కడ ఎలిఫెంట్ చిన్న డ్రాప్. అండ్ కింద వచ్చరికి ఇవి ఎమరాల్డ్స్, రూబీనా, ఎప్పుడూ కన్ఫ్యూజ్ అన్నిటికీ రూబీ అనమాట. ఇవి చాలా బాగుంది, కంప్లీట్ ఫ్యాన్సీ లుక్లో. ఇవి ఎంత అండి? 8.7 గ్రామ్స్ ఉంది మేడం. అది 8.5. ఓకే, 8.7 గ్రామ్స్లో మనకి ఇంత హెవీ లుక్ వస్తుందండి. రెండు కలిపి 8 గ్రామ్స్ అంటే 8.7 గ్రామ్స్కి వస్తుంది. చాలా బాగుంది. అండ్ కొంచెం ఇదే స్టైల్లో డైమండ్ లుక్ 18 క్యారెట్ సీజెడ్ స్టోన్స్. ఓకే, అంటే డైమండ్ లుక్ అంటే డైమండ్ అనుకోదు, ఇవన్నీ మనకి సీజెడ్ స్టోన్స్తో చేసినవి విత్ పర్ల్స్ అండి. 18 క్యారెట్స్లో వస్తుంది, బట్ గోల్డ్ లుక్ 22 క్యారెట్ లానే అనిపిస్తుంది మనకి, బట్ 18 క్యారెట్స్లో ఇచ్చారు. అండ్ ఎమరాల్డ్ ఇచ్చారనమాట పైన. చాలా క్యూట్ ఉంది. అండ్ రియల్గా చూడడానికి వీటన్నిటిలో పెట్టినా కూడా డైమండ్ అనే అనిపిస్తుంది మనకి. ఓకే, వీటికి మనకి వేస్టేజ్? దీనికి వేస్టేజ్ ఉండదు, మేకింగ్ ఉంటుంది. వేస్టేజ్ ఉండదా? దీనికి వేస్టేజ్ ఉండదు. ఓకే, మేకింగ్ ఉంటుంది. వీటికి అయితే మాత్రం మనకి వీటికి వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ ఉండదు. సో డిఫరెన్స్ అదండి, ఐటమ్ని బట్టి మనకి ఇలా మారుతూ ఉంటుంది అనమాట. దట్ రీజనబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి వెయిట్ 9.6 గ్రామ్స్, అంటే నియర్లీ 10 గ్రామ్స్ వరకు, 10 గ్రామ్స్లో వచ్చేస్తుంది. అండ్ సేమ్ మనకి 18 క్యారెట్స్లోనే ఇది వన్ మోర్ పీస్.
ఇది కూడా ఫ్యాన్సీ. ఇవి ఏంటండి బీడ్స్? ఇవి న్యాచురల్ బీడ్స్ మేడం. ఇది ఇక్కడ మనకు పైన ఉన్నది చూడండి, ఇదైతే మనకు బ్లూ సైఫర్ అంటారు చూడండి, రూబీ ఎమరాల్డ్ బ్లూ సైఫర్, ఇది ఒక స్టోన్ అందులో. ఓకే, నైస్. ఇది కూడా 18 క్యారెట్స్లో డిజైన్ చేసింది. అండ్ వన్ మోర్ ఫ్యాన్సీది రైస్ పర్ల్స్లా వచ్చాయి. ఇది కూడా మంచి హ్యాంగ్ అవుతున్నాయి, లెందీగా ఉంటే పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది నార్మల్ 22 క్యారెట్సే కదండి? ఇది మనకు 22 క్యారెట్స్. ఓకే. అండ్ ఆల్సో ఫ్యాన్సీలో ఇవి కొన్ని వెరైటీస్ మనకి. ఇది వచ్చరికి చిన్న డ్రాప్ వచ్చింది, పర్ల్ వచ్చేసి. అండ్ ఇది కూడా సమ్వాట్ విక్టోరియన్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి చూడడానికి, అంటే వింటేజ్ కలెక్షన్. సారీ, ఇలా. ఇది కూడా వెయిట్ వచ్చేసి జస్ట్ 15 గ్రామ్స్, 15.4 గ్రామ్స్లో. మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి, లేదంటే మనకి ఏ బ్రాంచ్కి విజిట్ చేసినా మనకి ఈ కలెక్షన్ అనేది అక్కడ తెప్పించేస్తారు, అది స్పెషాలిటీ. ఇవి గ్రీన్ స్టోన్స్. ఇది ఎమరాల్డా లేకపోతే ఎమరాల్డేనా? స్టోన్. ఓకే, సో ఇవ్వండి, ఇవి మనకి కొంచెం స్పెషల్ కలెక్షన్స్, ఇవి ఫ్యాన్సీగా. ఇవన్నీ మాక్సిమం లైట్ వెయిట్లో దొరుకుతాయి, బిలో 10-15 అంతలోనే వచ్చేస్తాయి. సో ఇది వన్ మోర్ స్పెషల్ కలెక్షన్, ఇయర్ షేప్లో వస్తుంది. దీనికైనా స్పెషల్ నేమ్ అలా ఉంటుందా, లేకపోతే? అంటే డబుల్ బుట్ట టైప్ అంటారు చూడండి మేడం, పైన బుట్ట వచ్చి కింద ఇంకో బుట్ట అంటారు చూడండి, సేమ్ ఆ మోడల్ ఇది పళ్ళు వచ్చి. నైస్ నైస్, చాలా బాగుంది. అంటే మొత్తం ఇయర్ కూడా కవర్ అయిపోతుంది దాంట్లోనే. అండ్ వెయిట్ వచ్చేసి ఇది చాలా తక్కువలోనే ఉందండి, 9.4 గ్రామ్స్ నెట్ వెయిట్ నేను చెప్తుంది, స్టోన్స్కి ఎక్స్ట్రా పడుతుంది మీకు. ఇది వన్ మోర్ అండి, డైమండ్ లుక్ ఐటమ్ అనమాట, సీజర్ స్టోన్స్లో. అండ్ 18 క్యారెట్స్లో వస్తుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇది చేంజబుల్ స్టోన్స్. మీకు ఏంటి వేరు వేరు పెట్టారనుకుంటారేమో చూడగానే, రెడ్ ఆర్ గ్రీన్ మనకి స్టోన్స్ వస్తాయా? సపరేట్ స్టోన్స్ వస్తుంది కింద. ఇది పళ్ళు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, దాని కూడా పళ్ళు వస్తుంది. ఇక్కడ పర్ల్ ఉందండి రౌండ్ షేప్ది, మనకి ఇంకొక పర్ల్ కూడా ఇస్తారనమాట దాన్ని బట్టి. అండ్ ఇది లైక్ రిమూవ్ చేసుకోవచ్చా? స్టోన్ రిమూవ్ చేయొచ్చు మేడం, స్టోన్ రిమూవ్ చేసి. సో ఇదనమాట మనకి. అండ్ స్టోన్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నామండి, ఈ విధంగా స్టోన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. 2 స్టోన్స్ అండ్ ఇది 2 రెడ్ స్టోన్స్. అండ్ ఆల్సో పర్ల్స్ కూడా 2 పెయిర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 1 పెయిర్ పెట్టుంది, ఇది 1 మోర్ పెయిర్. అండ్ బ్యాక్ కూడా దీనికి ఈ విధంగా, అంటే కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి కాబట్టి మనకి ఇయర్ కూడా పడిపోకుండా ఉండడానికి ఇలాగా లాక్ చేసుకోవచ్చు. సో దట్ పెట్టుకున్నప్పుడు కూడా ఇయర్కి ఎక్కువ వెయిట్ అనిపించదు, అండ్ మనకి నీట్గా ముందుకు పడిపోకుండా ఉంటాయి. ఎగ్జాక్ట్ డైమండ్ లుక్లో అండి. ఇది వచ్చేసి ఎంత వెయిట్? ఇప్పుడు వెయిట్ కూడా మనం చూసుకుంటే 33 గ్రామ్స్ వస్తుంది మేడం. ఇది ఓన్లీ 33 గ్రామ్స్. నెట్ వెయిట్ తెలిసి హాఫ్ ఆఫ్ ద రేట్, డైమండ్తో పోల్చుకుంటే హాఫ్ ఆఫ్ ద రేట్కి వచ్చేస్తుంది మనకి ఇక్కడ. అండ్ మనందరి ఫేవరెట్ అండి బుట్టలు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా. అంతకుముందు హెవీ పెట్టేవాళ్ళు, అగైన్ ఇప్పుడు మళ్ళీ మనకి ఇది వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి నేనైతే మంచి లక్ష్మీదేవి ప్యాటర్న్ తీస్తున్నాను, చాలా బాగుంది. ఇది నక్షిలో కదండి? నక్షిలో మేడం. ఇది కింద వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ వస్తుంది మనకు. ఓకే, మొత్తం బుట్ట అంతా కూడా నీట్గా క్రేవ్ చేసి ఉంది అనమాట లక్ష్మీదేవి. అండ్ మనకి పైన కూడా లక్ష్మీదేవి వస్తుంది, కింద వచ్చేసరికి ఎమరాల్డ్ వచ్చింది నక్షి ప్యాటర్న్లో. వెయిట్ వచ్చేసి ఇది 17.7 గ్రామ్స్ మేడం నెట్ వెయిట్. ఓన్లీ 17.7 గ్రామ్స్. సూపర్గా ఉంది, పెట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది అసలు. బ్రైడల్స్కి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇవి. ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజనే కాబట్టి దానికోసమనే స్పెషల్గా చూపిస్తున్నాం. అండ్ నక్షిలోనే మనకి ఇంకొన్ని ప్యాటర్న్స్, యాక్చువల్గా ఇది అది సేమ్ వస్తుంది. అండ్ ఇది వన్ మోర్ ఐటమ్, కొంచెం షేప్ మారుతుంది అనమాట, అంతే అండి. ఇది వచ్చరికి మధ్యలో మనకి ఈ ఎలిఫెంట్స్ లాగా లేవు, పికాక్స్ లాగా లేకుండా బుట్ట అండ్ పైన డ్రాప్ వచ్చింది. ఇది మనకి ఇంకొంచెం వెయిట్ తగ్గుతుంది, 15.9 అంటే 16 గ్రామ్స్ అండి ఇది నెట్ వెయిట్. అండ్ బుట్టల్లోనే కొంచెం పర్ల్స్ వచ్చాయన్నమాట. ఇది గ్రీన్ బీడ్స్ కూడా వచ్చాయి దీంట్లో, ఎమరాల్డ్స్ అంటాం కదా, ఎమరాల్డ్ కూడా వచ్చింది. నైస్. ఇది నార్మల్ గోల్డ్ రైట్? దీనిలో నక్షి అలా ఏం లేదు. ఇది టెంపుల్ అండి.
ఇది టెంపుల్ కలెక్షన్ యాంటిక్లో వస్తుంది మేడం. యాంటిక్, ఓకే. నక్షి ఉంది, యాంటిక్ ఉంది, అండ్ టెంపుల్ ఉన్నాయి. ఇట్లా వేరు వేరు ప్యాటర్న్స్. మెయిన్లీ ఏంటంటే ఆ కోటింగ్ మనకి మారుతుంది అంతే. 22 క్యారెట్స్లోనే ఇవన్నీ కోటింగ్స్. ఇది ఓన్లీ 12.9 grams అండి, అంటే 13 grams వచ్చేస్తుంది బుట్ట. కింద అంతా చిన్న చిన్న డ్రాప్స్ వచ్చాయి. అండ్ వన్ మోర్, ఇది కూడా లక్ష్మీదేవిదే అండి. అండ్ ఇది అయితే చాలా తక్కువ, అసలు ఓన్లీ 8.7 grams, చాలా తక్కువ, లిటరల్లీ ఓన్లీ 8.7. ఇలా వస్తుంది. ఇలాంటివి ఒకప్పుడు కొనాలంటే మనకి 15+ వెయిట్ పెడితే కానీ వచ్చేవి కాదు. ఇప్పుడు లైట్ వెయిట్లో ఓన్లీ 8.7కి వచ్చేస్తుంది. 8.7 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇప్పుడు ఎంత పడవచ్చు? ఒక 90 అంతే వచ్చేస్తుంది. నైస్. అండ్ ఇవి వన్ మోర్ ఐటమ్ అండి, కొంచెం ఎక్కువ స్టోన్స్లో అనమాట. ఇలా ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. ఇది వచ్చరికి 17.1 grams అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 25 grams. ఇవన్నీ జుమ్కాస్లో మనకి బుట్టలు అంటాం కదా, వాటిలో. ఇవే కాకుండా మనకి ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి, అవి ఒకసారి చూసేద్దాం. మనం చూపించిన కలెక్షన్సే కాకుండా ఇవన్నీ కూడా ఇంకొన్ని మోడల్స్ అండి. వీటిలో కూడాను ఇలా ఉన్నాయి, ఈ స్టైల్లో ఉన్నాయి. రూబీ బీడ్స్ వస్తున్నాయి మేడం, మళ్ళీ అందులోనే సీజెడ్స్ వరకు. ఓకే, రూబీ బీడ్స్, సీజెడ్ స్టోన్స్ వచ్చాయన్నమాట. మీకు షైనింగ్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంది అసలు. అండ్ ఇది వన్ మోర్, కొంచెం లైట్ వెయిట్లో ఇవి ఫ్యాన్సీ. ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం ఇవన్నీ చూపించాలనుకుంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మీకు ఓవరాల్గా చూపించేశాను. అండ్ బుట్టల్లో కూడాను ఇదండి, ఇవి మనం ఆల్రెడీ చూసాం. ఇది ఇంకొంచెం హెవీ ప్యాటర్న్, హెవీ పర్ల్స్ వచ్చాయి. బుట్ట అనేది బాగా కనిపిస్తుంది మీకు పెట్టుకుంటే. రీజనబుల్ వెయిట్లో ఇది కూడా ఓన్లీ 20.3 grams. ఇది ఒకటి. అండ్ వన్ మోర్, ఇది కూడా నక్షి కదండి, ఇది నక్షి విత్ ఎమరాల్డ్స్. ఇవన్నీ కూడా కలెక్షన్సే. ఇవన్నీ కూడా మనకి 2 to 12% విఏలో వచ్చేస్తాయి. 2 to 12%. మేకింగ్ అయితే ఏం లేదు ఇంకా. సో మీకు ప్రైసింగ్ కూడా యావరేజ్గా చూపించేసాను, వెయిట్ కూడా చెప్పాను కాబట్టి వీటిలో ఏమైనా నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకొని, నెంబర్ ఉంది ముకుందా వాళ్ళది, ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు కేపీఎస్పీ, సోమాజిగూడ అండ్ కొత్తపేట్ ఈ బ్రాంచెస్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే వీటిలో ఎక్కడికి విజిట్ చేసినా మీకు ఈ మోడల్ కావాలంటే అక్కడికి తెప్పించేసి మరీ ఇచ్చేస్తారు. సో మంచి తక్కువ వెయిట్లో, దట్టు మనకి మేకింగ్ ఏం లేకుండా వస్తుందంటే దట్టు మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా తీసేసుకోండి.